తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని సిఎస్ఈ గ్రూప్ ఆధ్వర్యంలోని ఉత్తమ విద్యార్థులకు కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ శ్రీహరి, త్రినాథ్, ప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. రానున్న కాలానికి రోబో పరికరాలు ఉపయోగంలోకి రానున్నాయని అన్నారు. ఇవి తయారు చేయాలంటే ఇంజనీరింగ్ చదువు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, బోర్డు మెంబర్స్ త్రినాథ్, శ్రీహరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా ముందు మాట్లాడిన శ్రీహరి గారు అమెరికాలో వంట మనుషులు రోబోలు పేపర్ రాయాలంటే మీ ఆలోచనకి క్వశ్చన్ మీరు పంపిస్తే ఆన్సర్ వచ్చేసే రోజులు ఇవి. ప్రతి మనిషికి ఒక రోబో అవసరం రాబోతోంది. ఎందుకంటే మనిషి చాలా విలువైన వాడు. ఆ మనిషికి సమానమైన ప్రాణి ఇంకొకటి లేదు ఈ విశ్వంలో. అలాంటి ప్రాణి ఎక్కువ పనులు చేయాలి, అలాంటి మనిషి ఎక్కువ పనులు చేయాలంటే 4 చేతులు, 8 చేతులు, 16 చేతులు మనకు రోబోట్ రూపంలో రాబోతుంది. నిన్న మొన్న మీరు ఆంధ్రజ్యోతి చూస్తే 6G టెక్నాలజీ మీద చాలా వివరమైన విషయాలు ఉన్నాయి. 2030 నాటికి 6G టెక్నాలజీ వస్తుంది. డ్రైవర్లెస్ కార్, వంట మనిషి లేని కుకింగ్. మీ మాస్టర్ హెచ్ఓడి గారు పిల్లలకి అంటే స్టూడెంట్స్కి తాను ఒక స్టూడెంట్గా నిరంతరం భావించుకుంటూ తాను నేర్చుకున్నది తన పిల్లలైన మీకు ఏదో ఒక కొత్త వస్తువుని, కొత్త పని విధానాన్ని పరిచయం చేయాలని, అది వుడ్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, హార్డ్వేర్ అవ్వచ్చు, ఏదో ఒక విషయాన్ని తెలుసుకుని దాన్ని తయారు చేసి మళ్ళీ డెమాన్స్ట్రేషన్కి మీకు ఇస్తూ ఉంటాడు. టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, దానితో పాటు ఎథిక్స్, వాల్యూస్ కూడా ఉండాలి అని అన్నారు. నిజాయితీగా ఉండండి, రిలేషన్స్ డెవలప్ చేసుకోండి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ నేను తప్పి ప్రపంచంలో నాకు ఎవరో లేరనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు నేను నా సెల్ ఫోన్ ఉంటే ఈ ప్రపంచంలో ఎలాగైనా బ్రతికేస్తాను నేను. అది కాదు, వ్యవస్థలు మారాలి. సెల్ ఫోన్ ఆధారంగా తీసిన అమ్మ బీచ్చినా మనకి వినపడదు, నాన్న బీచ్చినా మనకి వినపడదు, ఒకవేళ ఏదైనా బజారీలు తీసినామా మనకి వినపడదు. వాట్సాప్ అలాగా అంతా లీనమైపోతాం మనం. ఇలాగా రిలేషన్స్ ఏ కాదు, మనుషులకి రిలేషన్స్ ఉండాలి. టెక్నాలజీని కౌగిలించుకుంటే మనకి ఏమేమి కలిగే ఆనందం ఉండదు. టెక్నాలజీని ఉపయోగించుకుని నువ్వు డెవలప్ అవ్వు అంతే తప్ప. కానీ టెక్నాలజీతో జీవితం గడపడం అనుకో రోబో సినిమాలో ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ అని, మెకానికల్ ఇంజనీరింగ్ అని అలా ఉండేవి పూర్వతరం. నెక్స్ట్ ఐటీ, నెక్స్ట్ సిఎస్సి. ఫ్యూచర్ ఎవరిది? ఏఎంఎల్. ఎందుకంటే మీరు తలుచుకుంటే నన్ను సన్నగా చూపించగలరు. సన్నగా ఉన్న వాడిని, మా బావగారిని లావుగా చూపించగలరు. ఏదైనా మీ చేతిలోనే ఉంది, అవునా? ఫ్యూచర్ అంతా మీదే. ఫ్యూచర్ ఎవరిది? వరల్డ్. ఏఎంఎల్ అండ్ రోబోటిక్స్. ఈ రోబోటిక్స్ డెమో కూడా ఉంది. దయచేసి ప్రెస్ వారిని కోరుతున్నాను, ఎంత మాకు ఈ మా స్టూడెంట్స్ చేసినటువంటి ఈ అచీవ్మెంట్స్ని ప్రజలందరికీ, ఈ ప్రపంచానికి, దేశానికి అందరికీ తెలియజేయాల్సిందిగా వారిని కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. యువత లక్ష్య సాధన దిశగా పయనించాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. కడపలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్తో పాటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు. యువత బీటెక్ లాంటి సాంకేతిక కోర్సుల పట్ల మొగ్గు చూపుతున్నారని, ఇలాంటి డిగ్రీలతో చాలా మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. కడప ఆర్ట్స్ కళాశాల వేలాది మంది ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటును అందించిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ తాను కూడా ఈ కళాశాల విద్యార్థినేనని, ఈ కళాశాలలో చదివిన తాను ఓ ఉన్నత స్థానంలో జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రనాథ్, వేడుకల నిర్వాహక కమిటీ ప్రతినిధులు వివి సుబ్బారెడ్డి, చిన్నపరెడ్డి, నారాయణ రెడ్డితో పాటు ఇతర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు.
అటువంటి ఒక మంచి సందేశాన్ని ఈ రోజు మనకి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ ద్వారా గుర్తు చేసినందుకు యాలన్ అసోసియేషన్ ముఖ్యంగా పూర్వ విద్యార్థులను వాళ్ళు సత్కరిస్తున్న ఇప్పుడున్న సిబ్బందికి అందరూ కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. సో మనం ఏ డిగ్రీ చదివినా సరే దీనితో నెక్స్ట్ పీజీ చేయాలా, నెక్స్ట్ డాక్టరేట్ పిహెచ్డీ చేయాలా, దీనితో ఇందులో ఒక వెళితే ఏమేమి కెరీర్ ఉంటుంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా క్రెడిట్ బేస్డ్ సిస్టంలోకి వచ్చేస్తున్నాం మనం. అంటే ఎవరు ఏ డిగ్రీనా చదవచ్చు అనమాట. ఇంజనీరింగ్ చదివి బిఏ చదివి హిస్టరీలోకి వెళ్ళవచ్చు, బిఏ చదివి ఫ్యూచర్లో సైన్స్ గ్రూప్లో కూడా వెళ్ళవచ్చు. ఈ టైప్లో ఒక క్రెడిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది ఫ్యూచర్లో రాబోతుంది. సో అది ఎందుకు పెట్టారంటే ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఒక వయసులో తెలుసుకోకపోయినా తర్వాత మన ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న ఆలోచనతో మనకి ఇదంతా కూడా కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎమ్మెల్యేగా రావడం అంతకంటే ముందు ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్లో పూర్వ విద్యార్థిగా ఇక్కడికి వస్తున్నాను. 1992లో ఇంటర్ పాస్ అవుట్ వెళ్ళాను. మళ్ళా ఇక్కడికే కడపకే మ్యారేజ్ చేసుకొని వచ్చాను. ఇక్కడే సిఎస్ఐ స్కూల్లో 5th 6th క్లాస్ కూడా చదివాను నేను. మా నాన్న ఉద్యోగరీత్యా సంవత్సరానికి ఒక ఊరు తిరుగుతా ఉంటే ఆయనతో పాటు మేము కూడా సంవత్సరానికి ఒక ఊరు తిరుగుతూ దాదాపు ఆంధ్రప్రదేశ్లో చాలా ఊర్లు తిరిగాము. అందులో కడప ఒకటి. ఇక్కడే నేను ఫస్ట్ క్లాస్ చేరింది కూడా ఇక్కడే నిర్మలా కాన్వెంట్లో చేరాను. చాలా మెమరీస్ ఉన్నాయి. ఇదే హాల్లో స్పోర్ట్స్ డే జరిగితే దాదాపు స్పోర్ట్స్ డేలో ప్రతి ఒక్క వింగ్లో ప్రైజ్ తీసుకున్న వ్యక్తి నేను. టీచ్ చేసిన ఫిజిక్స్ లెక్చరర్ గారు, మ్యాథమెటిక్స్ లెక్చరర్ గారు, కెమిస్ట్రీ లెక్చరర్ గారు నాకు గుర్తున్నారు. మిగతా ఫ్రెండ్స్ అయితే ఎవరు గుర్తులేరు నాకు. మళ్ళీ సిల్వర్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం వస్తున్నాను. చాలా నాకు ఇది మెమరబుల్ మూమెంట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళని అందరికంటే చిన్నదాన్ని నేను ఇంకా ఏం అచీవ్ చేయలే. జస్ట్ ఇప్పుడే స్టార్టెడ్ మై వర్క్. ఇప్పుడే నడక మొదలు పెట్టాను. చాలా నేర్చుకునేది ఉంది. ఇక్కడున్న పెద్దలందరి సహకారంతో వాళ్ళ మన్నలతో నేర్చుకోవాల్సింది ఉంది. ఒక పెద్ద ఏమన్ గోల్తో ఇక్కడ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలో ఒక మహిళకు అవకాశం ఇవ్వాలా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం సామీర్పేట మండలం కేంద్రంలోని నల్సార్ లా యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన చేస్తున్నారు. నల్సార్ లా యూనివర్సిటీలో ఎంబీఏ 4వ సంవత్సరం విద్యార్థి వర్షిత్ ఆధ్వర్యంలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో లా విద్యార్థులతో సమానంగా తమకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన గేటు ముందు బీబీఏ, ఎంబీఏ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పారిస్ పారా ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లను ప్రధాని మోదీ అభినందించారు. ఢిల్లీలోని తన నివాసంలో భారత పారా అథ్లెట్లను కలిసిన ప్రధాని వారితో సరదాగా ముచ్చటించారు. అథ్లెట్ జివాంజీ దీప్తి, షూటర్ అవనీలేఖర, జూడా అథ్లెట్ కపిల్ పార్మర్, ఆర్చర్ శీతల్ దేవి, డిస్కస్ థ్రోయర్ యోగేష్, జావలిన్ థ్రోయర్ నవదీప్ సింగ్ సహా మరికొందరు ప్రధాని కలిశారు. కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా కూడా తదితరులు పారా ఒలింపియన్లను కలిశారు. జావలిన్ థ్రోయర్ నవదీప్ ప్రధాని మోదీకి ట్రోఫీని బహుకరించారు. నవదీప్ మరుగుజ్జు కావడంతో ప్రధాని కింద కూర్చుని ట్రోఫీని తీసుకుని కాసేపు ముచ్చటించారు. పురుషుల జావలిన్ త్రో F41 ఫైనల్లో 2వ స్థానంలో నిలిచిన నవదీప్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్ సదేగైబ్ అనర్హత వేటు పట్టడంతో గోల్డ్ మెడల్ నవదీప్ సొంతమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన మాజీ సీఎం జగన్, వరద బాధితుల కష్టాలపై ఆరా. పెరవలి మండలం మల్లేశ్వరంలో వింత ఘటన. కపిల మల్లేశ్వర స్వామి గర్భాలయంలో స్వామి పాదాలను తాకిన గోదావరి జలాలు. విజయవాడ వరద బాధితులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సాయం. దాతల సాయంతో 46 లక్షలు అందించామని స్పష్టం. ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ప్రధాని మోదీ అభినందన. దేశ ప్రతిష్టను పెంపొందించారంటూ క్రీడాకారులకు అభినందన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.